హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి మీద కోటి హైదరాబాద్. మీకు తెలుసు ద్రోణాచార్య ప్రీ కోర్స్. ఈ కోర్స్ గురించి మేము వారం నుంచి క్లాస్ రూమ్లో వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కటి మేము చెప్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్పాం. సో ఇంకా రీచ్ కాని వాళ్ళకు, ఇంకా ఈ కోర్స్ రీచ్ కాని వాళ్ళకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది, అది టుమారో ఓన్లీ. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ to get this course. It's a completely pre-course, the Dronacharya pre-course. సో ఈ కోర్స్ ద్వారా మీకు ఏమేమి వస్తాయి, ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒకటి ఫస్ట్ ఏంటంటే, డిప్లొమా అయిపోయిన తర్వాత నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, అంటే సపోజ్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, డిఆర్డిఓ, ఇస్రో, టిఎస్పిఎస్సి, ద కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానీ, ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా డిప్లొమా బేస్డ్ పైన ఏ ఎగ్జామ్స్ అయినా కూడా రాయడానికి ఉన్న కంటెంట్ 1 year ద ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా డిప్లొమా తర్వాత నువ్వు బీటెక్ జాయిన్ అయితే, ద బీటెక్ జాయిన్ అయిన తర్వాత సో బీటెక్ ద్వారా కొన్ని జాబ్స్ ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సపోజ్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ కోర్ సైడ్, ద పవర్ గ్రిడ్ కానివ్వండి, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిహెచ్ఈఎల్. సో ఇవన్నీ కంపెనీస్ పర్సనల్గా ఆ కంపెనీ టెస్ట్ అనేది కండక్ట్ చేయదు. కానీ ఒక రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే, గేట్ ఎగ్జామ్ ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే నువ్వు గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూ కెన్ వర్క్ ఇన్ ద బిహెచ్ఎల్, పవర్ గ్రిడ్, ఐఓసిఎల్, ఇలాంటి జాబ్స్ అయినా కూడా నువ్వు గేట్ ద్వారా తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం. మరి అలాంటి కోర్స్ కూడా నీకు ఆన్లైన్గా 2 years యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకో అదేవిధంగా ఒకవేళ గేట్ నువ్వు బీటెక్ జాయిన్ అయినావు, తర్వాత కోర్ కంపెనీస్ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నావు అనుకోండి, సాఫ్ట్వేర్ సైడ్ కోసం అది కూడా ఒక కోర్స్ దీంట్లో డిజైన్ చేశాం. ఆ కోర్స్ పేరు ఏంటంటే సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. సో దీంట్లో నీకు ఇంగ్లీష్ కావచ్చు, తర్వాత రీజనింగ్ కావచ్చు, ఆప్ట్యూడ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, సి++, జావా, పైథాన్, ఏఐ, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఈ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 3 months నువ్వు బీటెక్ జాయిన్ అవ్వడానికి 3 months ఖాళీ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మేము మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఎక్స్పర్ట్స్తో సో కంప్లీట్గా నీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే నువ్వు ద్రోణాచార్య ప్రీ కోర్స్ ద్వారా సో ఒకటి నువ్వు డిప్లొమా తర్వాత నువ్వు జాబే చేయాలనుకుంటే ఒక 1 year ఆన్లైన్ ద వీడియో క్లాసెస్ కంప్లీట్గా యాక్సెస్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వన్, ద బీటెక్ తర్వాత నువ్వు సెటిల్ కావాలనుకోండి గవర్నమెంట్ సెక్టార్లో, అంటే పిఎస్సిలో మంచి జాబ్ సెటిల్ కావాలంటే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో నీకు ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఎప్పుడు కూడా రాదు, ఇది రేపు మాత్రమే వస్తుంది. ఒకవేళ రేపు మిస్ అయితే మాత్రం సో ఈ రిజిస్ట్రేషన్ ఫీ కడుతూ మళ్ళీ ఎక్స్ట్రా ఫీ కట్టవలసి వస్తుంది. ఎంత ఎక్స్ట్రా ఫీ అంటే, సో ఈ కంప్లీట్ కోర్స్ నువ్వు తర్వాత బీటెక్ వెళ్ళిన తర్వాత కోర్స్ పర్చేజ్ చేయాలంటే నియర్లీ 40,000 to 50,000 పే అవ్వాల్సి వస్తుంది. అంటే 1,500తో ఈరోజు కానీ రేపే లాస్ట్ డేట్ ఇది. సో సండే టుమారో, సో రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. రేపు తప్పిందనుకోండి కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ ఫీతో పాటు ఇంకో 30,000 to 50,000 పే చేసి ఈ కోర్సెస్ అన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ఆపర్చునిటీస్ మీరు తీసుకోవద్దు. సో ఇప్పుడు ఉన్న మీకు ముందున్న అవకాశాన్ని యూజ్ చేసుకొని మీ కెరీర్లో ఇంకా మంచి స్థాయిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మీకు పర్సనల్గా కాల్ చేస్తున్నాను, వీడియోస్ ద్వారా చెప్తున్నాను. మళ్ళీ ఇంకా రీచ్ కాని వాళ్ళకు ఈ వీడియో ద్వారా కూడా నేను వెళ్తున్నాను. సో ఈ వీడియోను మీకు ఎంత యూజ్ అవుతుందో మీ పక్కన మీ చుట్టాలు, తర్వాత మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ సో ఎక్కడ ఏ స్టూడెంట్స్ ఎనీ ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే రేపు మాత్రమే ఒకరోజు ఉంటుంది. ఇట్స్ నెవర్ కమ్ అగైన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గ్రాప్ దిస్ కోర్స్. సో దీని తర్వాత నువ్వు ఇదే కోర్స్ పర్చేజ్ చేయాలంటే నేను కంపల్సరీగా చెప్తున్నాను, సో రిజిస్ట్రేషన్ ఫీతో పాటు నువ్వు ఇంకా 30,000 to 50,000 పే కొనుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటి అవకాశం మీకు తీసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, సో ఇప్పటికీ ఇంకా లేట్ అయితే దీని ద్వారా ఏం అడ్వాంటేజ్ ఉన్నాయని ప్రతి వీడియోలో శశికాంత్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, మిగతా ఫ్యాకల్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఈ కోర్స్ గురించి నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించవద్దు. రేపు మాత్రం లాస్ట్ డేట్ ఉన్నది. సో రేపు తప్పిందనుకోండి, రేపు ఒకవేళ ఈ కోర్స్ తీసుకోకుండా నువ్వు తప్పిందంటే నువ్వు కంపల్సరీ ఇంకో 30,000 పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ కోర్స్ ద్వారా నీకు చెప్పాను, ఫస్ట్ వన్, నీకు డిప్లొమా తర్వాత జాబ్ చేయాలనుకుంటే కంప్లీట్ 1 year ఆన్లైన్ వీడియో క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్,
డిప్లొమా తర్వాత బీటెక్ జాయిన్ అయ్యి గేట్ కోచింగ్ ఫుల్ పేజ్గా నువ్వు ప్రిపేర్ కావాలంటే 2-1 నుంచి సెకండ్ ఇయర్ నుంచి సో నువ్వు థర్డ్ ఇయర్లో గేట్ రాయొచ్చు, ఫోర్త్ ఇయర్లో గేట్ రాయొచ్చు, నీకు 2 years ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా నువ్వు క్యాంపస్లో ఒక మంచి కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 30-40 lakhs per year అట్లాంటి కంపెనీలో నువ్వు జాబ్ ఇవ్వాలంటే యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ కోడింగ్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ C++, ఇలాంటి లాంగ్వేజెస్ నీకు ముందే తెలిసి ఉండాలి. అవన్నీ కోర్సు కూడా మేము ఈసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours లైవ్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్తోని చెప్పేయబడుతుంది. కంప్లీట్ కోర్స్ అయిపోతుంది. తర్వాత నీకు గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఒకవేళ నోటిఫికేషన్ పడుతుంది అనుకోండి, కంపల్సరీగా పడే ఛాన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత సబ్ జూనియర్స్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి మేము గైడెన్స్ చేస్తాం. అంటే నువ్వు ఏ సబ్జెక్టును ఎన్ని అవర్స్లో చదవాలి, ఎలా చదవాలి, సో ఎలా క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలా, ఎలా టెస్ట్ రాయాలా, సో ఎలా షార్ట్ నోట్స్ రాసుకోవాలా, అవన్నీ కూడా మేము వీడియోస్ ద్వారా మీకు గైడెన్స్ చేస్తాం. పర్సనల్గా మీరు మెంటర్షిప్ 1-to-1, సో నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ టీమ్ని అడగొచ్చు. సో ఆ డౌట్స్ కూడా మేము పర్సనల్గా క్లియర్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు కోర్స్ మీకు మొత్తం కోర్స్ సేల్ చేసింది, ఇది సేల్ కాదు, ఇట్స్ కంప్లీట్గా మేము ఇస్తున్నాం కదా. ఈ కోర్స్ ఇచ్చేసిన తర్వాత సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, డీసీ మిషన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ద ఇండక్షన్ మిషన్ ఎలా ప్రిపేర్, సింక్రనస్ పవర్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్స్. సో ఈ సబ్జెక్ట్స్కు ఒక్కొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు ఇస్తాం. అంటే ఈ సబ్జెక్ట్ ఇన్ అవర్స్లో కంప్లీట్ అవుతుంది, నువ్వు అప్పటి వరకు కంప్లీట్ చేసి టెస్ట్ రాయాలా, టెస్ట్ రాసినప్పుడు నువ్వు సో ఎంతవరకు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యావు, నెక్స్ట్ నీకు ఇంకా ఎక్కడైనా నా కాన్సెప్ట్లో ల్యాక్ ఉంది, అవన్నీ కూడా మేము మీకు మెంటర్షిప్ చేస్తూ అంటే ప్రతి ఒక్కటి మీకు గైడెన్స్ ఇస్తూ సో మీకు గైడ్ చేయబడుతుంది. సో ఇంత మంచి అవకాశం రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది. నేను చెప్తున్నాను ఫైనల్గా మీకు ఒకటే, రేపు ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకొని సో ఈ కోర్సును మీరు చదవండి బాగా. ఈ అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకొని మీరు లైఫ్లో సో మీరు ఎలాంటి పొజిషన్ ఉన్నా ఒకవేళ గేట్ రాసింది అనుకోండి, గేట్ ద్వారా ఒక మంచి కంపెనీలో అంటే మనం ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మన ఆర్థిక స్థితి ఇంకా కొంచెం పైకి రావాలనుకోండి, ఇంజనీరింగ్ సైడ్ కావాలంటే నువ్వు కంపల్సరీగా గేట్ రాయండి. సో గేట్ రాసిన తర్వాత నీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంటే గేట్ అనేది నీకు మంచి అవకాశాలకు ఒక స్టెప్ లాంటిది. నువ్వు ఒక మంచి ర్యాంక్ బిలో 100 ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, ఆ ర్యాంక్ ద్వారా నువ్వు BHEలో వర్క్ చేయాలనుకుంటే BHEలో వర్క్ చేయొచ్చు, ఇస్రోలో వేయాలంటే ఇస్రోలో వేయచ్చు, DRDOలో, బార్క్. సో నువ్వు పవర్ గ్రిడ్, NTPC ఏ కంపెనీ కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే చాలు సో నువ్వు ఆ కంపెనీలో జాబ్ చేసే అవకాశం ఉంటుంది. సో NTPC ఎప్పుడు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయదు, BHEL కూడా ఎప్పుడు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయదు, ఓన్లీ 1 ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ద్వారానే నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది. అలాంటి ఎగ్జామ్ కోర్స్ నీకు మొత్తం కూడా 2 years వ్యాలిడిటీతోని ప్రీ యాక్సెస్ ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సెట్లో మీరు ఆల్రెడీ చదివినారు, అదే 3 years మా గైడెన్స్తో మీరు చదివితే ఇంకా సక్సెస్ అవుతారు. సో మన ప్రీసెట్లో ఎలా అయితే 1-10 ర్యాంక్స్ ఉందో రేపన్నాడు గేట్లో కూడా మన స్టూడెంట్సే 1-10 ర్యాంక్స్ తెచ్చుకోవాలి ఆల్ ఇండియాలో. అలాంటి ఉద్దేశంతో మీకు ఈ ప్రీ కోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. సో మీరు ఒకవేళ మళ్ళీ తీసుకోవాలనుకున్నా కూడా ఫీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది ఎంత అనేది మేము డిసైడ్ చేయలేదు ఇంకా. ఒక కంపల్సరీ అయితే మార్కెట్లో అది 40,000 to 50,000 ఉంటాయి ఈ కోర్స్ సేల్ చేయాలంటే. సో అలాంటి కోర్స్ మీకు ఫ్రీగా విత్ రిజిస్ట్రేషన్ పే. సో ఇంకా తీసుకోకపోతే రేపు లాస్ట్ డేట్ ఉంది, మీరు ఇన్స్టిట్యూట్కి రండి, లేకపోతే ఆన్లైన్లో పే చేయండి, ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.